స్కూల్ ఏజ్ లోనే సైడు దారి పడుతున్నటువంటి బాల్యం ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి ఒక పరిష్కారం ఉందా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్, లక్కరాజు నిర్మల ఆచా ఫౌండేషన్ చైర్పర్సన్, జాన్ హేమంత్ కుమార్ సైకాలజిస్ట్, శోభన్ తెలంగాణ ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు. ముందుగా నిర్మల్ గారు ఏమంటారు ఇలాంటి పరిస్థితికి కారణం? ఇలాంటి పరిస్థితికి కారణం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం. స్కూళ్ళల్లో ఎంతసేపు చదువులు పోటీతత్వాన్ని ముందుకెళ్లాలనుకునే భావననే ఉంది, కానీ వాళ్ళకి మారల్ వాల్యూస్ నేర్పడిన పాఠ్యాంశాలు వాళ్ళకి లేవు. ఈ రోజున్న ఉపాధ్యాయులు కూడా సెల్లో వాళ్ళ అబ్బాయితోటో ప్రేమ మాట్లాడేదో వాడని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎల్కేజీలో నర్సరీలో ఉండే ఒక స్కూల్లో నేను చూస్తే నర్సరీ ఎల్కేజీ యూకేజీలో బాయ్స్ స్టాండింగ్ వన్ లైన్, బాయ్స్ గర్ల్స్ డిఫరెన్షియేషన్ చేయాల్సినంత అవసరం ఉందంటారా? ఆ భావన వాళ్ళల్లో క్రియేట్ చేయాల్సినటువంటి టీచరు బాయ్స్ యు స్టాండ్ హియర్, గర్ల్స్ అని డిఫరెన్షియేట్ చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అమ్మా నాన్న పిల్లలకు ఆత్మీయత అనురాగాలు అందించడం లేదు. ఒక సెల్ ఫోన్ వాళ్ళ మొహాన కొట్టి ఒక ల్యాప్టాప్ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఆడుకోండిరా పాడుకోండిరా ఏమైనా చేసుకోండిరా అంటున్నారు. ఎంత వయసు అంటే వితిన్ 9 months బేబీ దగ్గర నుంచి వాళ్ళు వీడియో గేమ్స్, కంప్యూటర్స్, ఆ కంప్యూటర్ లో నువ్వు ఏమన్నా చేసుకో. పిల్లలు ఎంత బాగా ఆడితే 4 ఏళ్ల పిల్లోడు మొన్న పోతున్నాడు అండి, నడిచి వెళుతున్నాడు. 4 ఏళ్ల పిల్లోడే, నాన్న సెల్ ఫోన్ పట్టుకున్నావు కదరా, అమ్మదా నాన్నదా నీకేం, మా అమ్మకి ఇచ్చింది అని. ట్యూషన్కి వెళ్తూ వాడు సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని మాట్లాడు. అంటే ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని మాటలు కూడా నేను వింటున్నాను ఇప్పుడు స్కూళ్ళల్లో. అంటే అప్పటి కాలంలో మేము ఉపాధ్యాయులుగా పనిచేసినప్పటి కాలానికి ఇప్పటికి చాలా డిఫరెంట్. దీనికి నాకు అర్థమైంది ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, పేరెంట్స్ అటెన్షన్ పిల్లల మీద తగ్గిపోయి ఒక సెల్ ఫోన్ కొని వాళ్ళ మొహాన వేయడం, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులు, అటు సమాజంలో కూడా పిల్లల భావి భవిష్యత్తుకు సంబంధించినటువంటి మారల్ వాల్యూస్ సమాజంలో ఇప్పుడు లేకపోవడము, పాఠ్యాంశాల్లో కూడా వీళ్ళకి మారల్ వాల్యూస్ చెప్పగలిగే అవకాశాలు లేకపోవడము ముఖ్య కారణంగా. ఈ లోన్లీనెస్ కోసం వాళ్ళు ఏమవుతున్నారంటే దానికి అడిక్ట్ అయిపోతున్నారు. బయట చూస్తున్నటువంటి వాతావరణంలో ఎమోషనల్ దానికి వాళ్ళు స్పందిస్తూ ఈ విధం చేస్తున్నారు. ఏది మంచి ఏది చెడు తెలియకుండా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. రైట్. అమర్నాథ్ గారు, మీకు స్కూళ్ళ దగ్గరలో మీరు ఒక స్కూల్ ఓనర్ కింద మీకు ఎలా అనిపిస్తుంది? మీ దగ్గరకు వచ్చినటువంటి పేరెంట్స్ పాఠాలు నేర్పమంటారా, నైతిక విలువలు నేర్పమని చెప్తారా? ఇవాళ పేరెంట్స్ కి అవగాహన లోపం, మెజారిటీ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు తల్లిదండ్రుల యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలన్న తపన, ర్యాంకులు మార్కులు ఎక్కువ మంది దృష్టి అలా ఉందండి. కానీ పాఠశాల ఏమిటంటే తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు వాస్తవం ఏమిటంటే 91 తర్వాత గ్లోబలైజేషన్ నేపథ్యంలో మన సమాజం మంచి చెడు రెండు, మంచి కొంచెం చెడు ఎక్కువ బహుశా పెద్ద ఎత్తున మారిపోయింది. కానీ మన బిఎడ్, మన డిఎడ్, తల్లిదండ్రులు, టీచర్లు, మొత్తం విద్యా వ్యవస్థ అప్డేట్ కాలేదండి. ఎప్పుడో 80లో 70లో వాడిన విధానాలు ఇప్పటికీ చాలా వరకు మార్చుకోవాలి. మార్చుకునే విధంగా టీచర్లకి శిక్షణ రావడం లేదు, స్కూల్స్ అందుకు సన్నద్ధంగా ఉండడం లేదు, తల్లిదండ్రులకి అసలు ట్రైనింగ్ ఉన్న బిఎడ్ సిలబస్ ఎప్పుడో 30లో 40లో 40 దశకంలో 1930s 1940s లో రాసిన సిద్ధాంతాలే ఉన్నాయి. అంటే ఆ సిద్ధాంతాలు పనికిరావని కాదు నా ఉద్దేశం, అప్డేట్ కాలేదని చెప్తున్నాను. కాబట్టి కొత్త ఛాలెంజెస్ ఇందాక మేడం చెప్పారు, ఇందాక వీళ్ళు మీరు చెప్పారు, 3వ ఏజ్ లోనే పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, దాంతో ఆడుకుంటున్నారన్న ఆనందంలో తల్లిదండ్రులు ఉంటున్నారు. చాలా మంది పెద్దలు ఏమనుకుంటారంటే ఇంటర్నెట్ చూడడం అంటే కంప్యూటర్ గుర్తొస్తుంది. కానీ వాస్తవానికి ఇంటర్నెట్ ని ఎక్కువ మంది పిల్లలు స్మార్ట్ ఫోన్ పైన చూస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనలో కూడా స్కూల్ కి వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొచ్చారు. ఇక్కడ స్కూల్ యాజమాన్యం, స్కూల్ యొక్క వైఫల్యం కనిపిస్తుంది. స్కూల్ నాకు తెలిసినంత వరకు ఏ పాఠశాల కూడా పిల్లల్ని సెల్ ఫోన్ ఇతరతర గ్యాడ్జెట్స్ తీసుకురావడానికి అలో చేయడం లేదు. దాన్ని ప్రతిరోజు చెక్ చేయడం కూడా ప్రాక్టికల్ డిఫికల్టీ అండి. స్కూల్ ఎన్నో ఉంటుంది, అప్పుడప్పుడు పీరియాడికల్ గా చెక్ చేయాలి. అసలు తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా పిల్లలకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎలా వచ్చింది, ఇంట్లో ఉంటే వాళ్ళు స్కూల్కి ఎలా తీసుకురాగలిగారు? మీకు కొన్ని సంఘటనలు చెప్తే ఆశ్చర్యపోతారు. పాఠశాల పేర్లు చెప్పను, కానీ కొన్ని పాఠశాలల్లో హైదరాబాద్ లో వాటర్ బాటిల్లో ఓడక కలుపుకుని ఎప్పుడో ఒక అబ్బాయి కాదు రెగ్యులర్ గా పిల్లలు తీసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. 11, 12 తరగతుల పిల్లలు స్మోకింగ్ అనేది రెగ్యులర్ అలవాటు అయిపోయింది. ఒక పాఠశాలలో 11th క్లాస్ లో చేరిన అబ్బాయి పబ్కి రాలేదని, అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడలేదు సోషల్ గా అని చెప్పి వాడిని ఇంపార్టెంట్ అని
ఫ్రెండ్స్ అందరూ గేల్ చేస్తే వాడికి ఉండలేకుండా టీసీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం పాశ్చాత్య సమాజంతో సంకరమైపోయి అక్కడ కొంత మంచి ఉంటే దాని మంచి నేర్చుకోవడం లేదు. ఉదాహరణకి యుఎస్ఏలో టెక్సాస్ డిస్ట్రిక్ట్ లో పిల్లల్ని గనక నెలకి 2 సార్లు గనక ఆబ్సెంట్ అయితే, ఒకసారి కబురు పెడుతుంది స్కూలు, రెండోసారి మూడోసారి ఆబ్సెంట్ అయితే అరెస్ట్ వారెంట్ లాంటిది జారీ చేస్తుంది. ఆ జారీ చేసే అధికారం స్కూల్కి ఉంటుంది. అంటే తల్లిదండ్రులకు కూడా అంత బాధ్యత ఉందన్నమాట అక్కడ. అంటే అరెస్ట్ చేయమని కదన ఉద్దేశం ఇక్కడ. తల్లిదండ్రులకు అంత బాధ్యత ఉంది. మనం దాంట్లో ఉన్న మంచి ఏదైనా ఉంటే గ్రహించడం లేదు, చెడు గ్రహించేసాం. అన్ని కూడా బ్లైండ్ గా వెళ్ళిపోతున్నాం, తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఇవాళ ది సైన్స్ ఆఫ్ పేరెంటింగ్ అంటాను నేను. సైన్స్ ఆఫ్ పేరెంటింగ్, పేరెంట్స్ డోంట్, మెజారిటీ అది పేరెంట్స్ తెలియదు. చాలా స్కూల్స్ కి ఏదో సారా అమ్ముకునే వాళ్ళు, లాభాపేక్షతో వచ్చిన వాళ్ళు ఉన్నారే గానీ ఒక విద్య చెప్పాలన్న తపనతో ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారు. అంటే పేరెంటల్ యాటిట్యూడ్ లో ఎక్కడన్నా మా పిల్లలకి నీతి నేర్పండి, మీరు ఈ పాఠాల కంటే మాకు మా పిల్లలు నీతిగా బతకడం ముఖ్యమని ఎవరన్నా ఒకళ్ళు అడుగుతున్నారు. ఒక్కరని చెప్పలేదు. డెఫినెట్ గా 5 నుంచి 10% పేరెంట్స్ ఉన్నారు. మెజారిటీ పేరెంట్స్ అవగాహన లేకుండా. నిజానికి పేరెంట్ ని కూడా తప్పట్లేవండి. మనం ఒక స్కూల్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. కనీసం నెలకొకసారి ఒక 2 గంటలు క్లాస్ తీసుకుని ఒక అబ్బాయిని అమ్మాయిని ఎడ్యుకేట్ చేయాలంటే తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం అని స్కూల్ గుర్తించాలి. స్కూల్ ఆ బాధ్యత తీసుకోవాలండి. స్కూల్ ఆ బాధ్యత తప్పించుకునే అవకాశం లేదు. రైట్ హేమంత్ గారి, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇప్పుడు ఈ పిల్లలు ఇలా తయారయ్యారు. ఇవాళ ఈ స్కూల్లో మనకు కనబడింది 2వ తరగతి బాలిక మీద ఇక్కడ 9th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్ చేసినటువంటి ఒక దౌర్జన్యం, దాన్ని వీడియో షూట్ చేయడం సెల్ ఫోన్లో. ఈ యాటిట్యూడ్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది పుట్టుకతో వస్తుందా, పెరిగిన వాతావరణంలో వస్తుందా? ఇప్పుడు తననేమో మేనేజ్మెంట్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు, మేడం గారేమో టీచింగ్ కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నారు. నేను పిల్లల వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను. పిల్లల యాటిట్యూడ్స్, పర్టికులర్గా టీనేజర్ 9th క్లాస్ అబ్బాయి అంటే 13-14 వయసు సంవత్సరంలో అడ్వెంచర్, ఎక్స్ప్లోరేషన్, క్యూరియాసిటీ ఇవన్నీ చాలా ఉంటాయి. వాడికి ఎటువంటి అవకాశాలు దొరికితే దాన్ని ఉపయోగించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకు కొనిపించకపోయినా కూడా స్మార్ట్ ఫోన్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఇంకెక్కడి నుంచో నేను దొంగతనం చేసుకోను, స్మార్ట్ ఫోన్ మీద తప్పకుండా చేయాలి, అది కల్చర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రియలైజ్ చేయాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయటమే ఇంకా దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. ఇది పరిస్థితి ఇలాంటిది. ఇప్పుడు దాన్ని మార్చాలంటే కష్టం. అలాగే తీయమనని కాదు, ఇప్పుడు ఇలా అవుతున్నాయి, అది అవ్వకుండా ఉండడానికి మనం చర్యలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక టీనేజర్ లో క్యూరియాసిటీ ఉన్నప్పుడు ఇది చేస్తే ఏమవుద్ది, ఎలా ఉంటుంది అన్నట్టుగా అదొక ఫ్యాడ్ లాగా తయారైపోయింది. తప్పు చేస్తున్నాడు అని దాన్ని ఇప్పుడు ఈ లెవెల్లో ఐడెంటిఫై చేయడం నా దృష్టిలో అది బహుశా ఇట్స్ టూ ఎర్లీ. కానీ బిహేవియర్స్ ఇది కల్చర్ లాగా తయారైపోతుంది. యాక్చువల్ గా ఇది వాడి బిహేవియర్ అయితే అవ్వచ్చు, కానీ ఇది చట్ట ప్రకారం అయితే వాడికి తెలియదు కదా విషయం. అదే అది ఎలాగ తెలుస్తుంది? సో ఈ ల్యాక్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ల్యాక్ ఆఫ్ చైల్డ్ క్రైమ్స్ పిల్లలకు తెలుసుకోవాలి. అన్ని ఉన్నాయి సార్ చెప్పినట్టుగా, దే ఆర్ ఆల్ ఇన్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ మేడ్ అవేర్ టు ద చిల్డ్రన్. రైట్. ఇప్పుడు మనం ఎప్పుడైతే పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేయాలి, టీచర్స్ కి ఎడ్యుకేట్ చేయాలని అడల్ట్ కి బాధ్యతను అనిపిస్తున్నామో పిల్లలను కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ చేయటం మన ధర్మం. వాళ్ళకి కూడా నేర్పాలి, వాళ్ళకి తెలియాలి ఇది ఇన్ని లిమిట్స్, ఇది చేయొచ్చు. ఇప్పుడు పూర్తిగా సెల్ ఫోన్ వాడకుండా తీసేస్తే అది ఇంకా విరోధంగా తయారవుతుంది. సరే నీకు ఉన్న సెల్ ఫోన్ ని నువ్వు ఎంతవరకు లిమిటేషన్, ఎక్కడ లక్ష్మణ్ దగ్గర డ్రా చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, ఇది తప్పకుండా పిల్లలకు మనం నేర్పాలి, అది మన బాధ్యత. రైట్ శ్రావణ్ గారు. రైట్ రైట్ నేను చెప్పాను ఎగ్జాక్ట్లీ. కాదు, స్మార్ట్ ఫోన్ కూడా వాడికి ఇప్పుడు ఎదురుగుండా తన పేరెంట్ దగ్గర ఉన్నప్పుడు క్యూరియాసిటీ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మన తండ్రి తల్లి ఒక ఏదైతే అలవాటు ఉంటుందో పిల్లలు, అది ఇప్పుడు తండ్రి సిగరెట్ తాగుతుంటే పిల్లడు కూడా పక్కకి వెళ్ళి తాగే ప్రయత్నం చేస్తుంటాడు, తండ్రి మందు కొడితే కొడుకు కూడా అదే ప్రయత్నం చేస్తాడు. అట్లాగే సెల్ ఫోన్ కూడా వాళ్ళ నాన్న స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటే వాళ్ళ అమ్మ దాంట్లో వీడియో గేమ్స్ ఆడతానో లేకపోతే సోషల్ కమ్యూనిటీ నెట్వర్క్ చూస్తున్నప్పుడు ఇతను మీరు ఆపేస్తే ఆటోమేటిక్ గా రేపు పొద్దున ఇంకొకరి దగ్గర తీసుకుని అదేంటో చూసొద్దామని. అంటే ఆపడం అంటే ఎప్పుడో క్యూరియాసిటీ కోసం ఎప్పుడో కాదు. ఇక్కడ హేమంత్ గారు చెప్తున్నటువంటిది ఇది మీరు వాడిన దీంట్లో ఈ పని చేస్తే ఇది నేరము అనేటువంటిది పిల్లాడికి కూడా అది క్రైమ్ అన్నటువంటి ఒక భయం, కనీసం ఇది చేస్తే తప్పు నువ్వు రేపు జైలుకి పోతావు అనే భయాన్న కలిగించాల్సిన అవసరం ఉంటుంది. శ్రావణ్ గారు, ఇది ప్రధానంగా రావడానికి గల కారణాలు ఏంటనే దాని గురించి చూసినప్పుడు ఒకటి పేరెంట్స్ ఈరోజు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈరోజు సమాజం మారాలి. కానీ మారుతున్నప్పుడు ఇప్పుడు ఇంటర్నెట్స్, అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్, మిగతావన్నీ చిన్నపిల్లలకు అందుబాటులో ఉండేటట్లు ఉంటే పిల్లలు సహజంగానే చెడిపోతారు. ఈరోజు మానసికంగా
విద్యార్థుల్ని సమాజం గురించి చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది, అదే రకంగా టీచర్స్ కూడా ఉంది. కానీ ఇటువంటి ఘటనలు మనకు తెలిసి ఒక స్కూల్లో జరిగింది, కానీ మనకు తెలియకుండా జరుగుతున్న ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. చెప్పారు కదా. కాబట్టి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, వీటన్నిటిని స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగంలో కదలికలు అనేటివి రావాలి. ఏం చేయాలి? వాస్తవానికి ప్రతి స్కూల్లో మానసిక ఉల్లాసానికి, అదేవిధంగా మానసిక టీచర్ని ఒకరిని ఏర్పాటు చేయాలనే దాని గురించి కరికులంలో ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ కనిపించరు. ఎందుకంటే అటువంటి టీచర్స్ నియామకాలు జరగట్లేదు. వాటిని భర్తీ చేయాలనే దాని గురించి ప్రభుత్వం ఆలోచన చేసినా అవి భర్తీ కావట్లేదు. రెండోది, ఈరోజు ఇందాక సార్ చెప్పినట్టు 91 తర్వాత ఏవైతే సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చాయో దాని తర్వాత విద్య అనేది ఒక వ్యాపార వస్తువుగా అయిపోయింది. వ్యాపార వస్తువుగా అయిపోయిన తర్వాత ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు తమ లాభాల కోసమే లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి తప్ప విద్యార్థికి మానసికంగా శారీరకంగా తను ఏ విధంగా డెవలప్ కావాలి, ఈ సొసైటీకి ఏ రకంగా ఉపయోగపడాలనే దాని గురించి చూసే పరిస్థితి లేదు. తమ డబ్బులు సంపాదించుకునే ధ్యేయంగానే ఉంటా ఉండే